నమస్తే, వెల్కమ్ టు బి అలర్ట్. క్రికెట్ బ్యాటింగ్ మాఫియా తెగిస్తోంది. వారికి ఇవ్వాల్సిన లెక్కలో తేడా వస్తే పరిస్థితి సీరియస్ గా ఉంటోంది. బెట్టింగ్ డబ్బులు చెల్లించలేదన్న కారణంతో ఓ యువకుడిని చితక్కొట్టింది బెట్టింగ్ ముఠ. అవమానం భరించలేక ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది ఈ దారుణం. క్రికెట్ బెట్టింగ్ అదో జూదం. ఆ జూదంలో చిక్కుకుంటే బయటపడడం కష్టం. ఇప్పుడు ఏకంగా ప్రాణాలని ఫడంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. బెట్టింగ్ లో ఓడిపోయి ప్రాణాలు తీసుకున్నాడు ఓ యువకుడు. అతడి పేరు రవిప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో 10వ తరగతి వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. అనుకోకుండా ఓ రోజు బెట్టింగ్ ఊబిలో చిక్కుకుపోయాడు. స్నేహితులతో సరదాగా మొదలైన బెట్టింగ్ వ్యసనంగా మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ బెట్టింగ్ ముఠాలు అందుబాటులో ఉండడంతో అప్పు తెచ్చి మరీ పందాలు కాశాడు. బెట్టింగ్ లో వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ. రవి విషయంలోనూ అదే జరిగింది. బాగా నష్టపోయాడు. పోయిన దగ్గరే రాబట్టుకోవాలి అనుకున్న రవి బెట్టింగ్ మాఫియా దగ్గరే అప్పు చేసి మళ్లీ పందాలు కాశాడు. మళ్లీ ఓడిపోయాడు. ఇలా అప్పులు చేయడం, బెట్టింగ్ లో పెట్టడంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అప్పు తీర్చాలంటూ స్నేహితులు ఒత్తిడి తెచ్చారు. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు బాకీ కోసం వెంటపడ్డారు. అప్పు తీర్చే పరిస్థితి లేదు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనన్న భయం వెంటాడింది. బాకీ కోసం బెట్టింగ్ రాయుళ్లు చెత్త కొట్టడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మృతుడి కుటుంబంలో విషాదాన్ని నింపింది. బెట్టింగ్ కోసం చేసిన 6,000 అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. బెట్టింగ్ ఎలాంటి విషాదాలకు దారితీస్తుందో చెప్పే ఉదాహరణ ఇది. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బెట్టింగ్ దందాతో ప్రాణాలు కోల్పోయిన రవికి అప్పిచ్చిన బెట్టింగ్ రాయుళ్లు ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. అనేక మంది ఈ జూదాన్ని వ్యసనంగా మార్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రాణాలు తీసుకునేంత వరకు వచ్చింది పరిస్థితి. ఇంత జరుగుతున్న బెట్టింగ్ రాయల్ ఆట కట్టించలేకపోతున్నారు పోలీసులు. స్థావరాలు ఏర్పాటు చేసుకుని మరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిసినా మామూళ్లకు అలవాటు పడిన పోలీసులు పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. ఎప్పుడైనా తూతూ మంత్రంగా దాడులు చేసి ఒకరిద్దరిని పట్టుకోవడం తప్ప బెట్టింగ్ మాఫియాలో కీలక వ్యక్తులు వదిలేస్తున్నారు అన్న ప్రచారం ఉంది.